మైత్రీ కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావన తచ్చిత్త ప్రసాదనం. పతంజలి యోగ సూత్రముల ఒక ఆచరణ. సుఖము దుఃఖము కలిగించే పాపపుణ్యాల చింతనాపరంగా మైత్రి అంటే స్నేహము, కరుణ అంటే దయ, ముదిత అంటే సంతోషము, ఉపేక్ష అంటే ఉదాసీనత అనే ఈ 4 వాసనలను క్రమానుసారంగా భావన చేస్తే చిత్త చాంతల్యం తొలగి మనోప్రసన్నత కలుగుతుంది. విషయాల పట్ల మనం 4 రకాల మనోభావాలను అవలంబించాలి. మైత్రి స్నేహం, అందరి పట్ల స్నేహభావం కలిగి వర్తించాలి. కరుణ దయ, దుస్థితిలో ఉన్న దేవుల పట్ల కరుణాభావం కలిగి ఉండాలి. ముదిత సంతోషం, ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని మన సంతోషంగా భావన చేయగలగాలి. ఉపేక్ష ఉదాసీనత, దుర్మార్గుల ఎడ ఉదాసీనత వైఖరి ప్రదర్శించాలి, అంటే వారితో ఐడెంటిఫై కాకుండా ఉండడం. లలితా సహస్రనామాల్లో ఒక నామం మైత్ర్యాది వాసన లభ్య అని, అంటే మైత్రి మొదలైన పైన చెప్పబడినటువంటి వాసనలను భావన ధారణ చేయడం ద్వారా లలితాదేవి ప్రసన్నత అంటే శక్తిని పొందవచ్చని అర్థం. ఈ వాసనలనే వైష్ణవులు కళ్యాణ గుణములుగా అభివర్ణిస్తారు. అందుకే ఈ కళ్యాణ గుణములను బాల్యం నుండే పెంపొందించుకుందాం, చిత్త ప్రసన్నతను సాధిస్తాం.